నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనము ఈ మంథా తుఫాన్ గురించి కృషి చేస్తున్నాము. ఆ విషయం మాట్లాడడానికి మనతో పాటు మురళి గారు ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నమస్కారం మురళి గారు. నమస్తే అండి. ఇప్పుడు మొట్టమొదట ఈ మంతా తుఫాన్ గురించి మాట్లాడే ముందర ఆ, ఎవరైతే దాతలు ధనం ఇచ్చారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీ పేరు మీ గోత్రం పంపిస్తే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా పంపిస్తే, ఉమ్, ఉమ్, మేము ఆ, ఇక్కడ పిఠాపురంలో జరిగే యజ్ఞంలో ఆ వేద పండితులు మీ యొక్క గోత్రము మీ పేరు చెప్పి ఆశీర్వాదం ఇస్తారు. యజ్ఞంలో మీ యొక్క యజ్ఞకర్తల కింద మిమ్మల్ని గుర్తిస్తారు. ఉమ్. సో దయచేసి నా ఈమెయిల్కి vchaganti7@gmail.com, దీనికి మీ పేరు, మీ గోత్రము ప్లస్ మీరు ఎప్పుడు డొనేషన్ ఎంత ఇచ్చారు అనేది రాసి పంపిస్తే నేను అది తీసుకొని మీది వెరిఫై చేస్తాను. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు పంపించవచ్చు, కాకుండా మీరే పంపించారని వెరిఫై చేసుకుందుకు ఆ అమౌంట్ అడుగుతుంది. అయితే అది కూడా అవసరం లేదు, కానీ అది ఉంటేనే వెరిఫై చేసుకోవడానికి వీలవుతుంది. సో ఎందుకంటే మీరే అన్నది అది మాకు రూఢి అవుతుంది అనమాట. అవునండి. అప్పుడు మనకి చాముండేశ్వర్ గారు ఆయన మనకు వచ్చిన ఫండింగ్ వాళ్ళ పేర్లు అన్ని కలెక్ట్ చేసిన ఆయన దగ్గర కాబట్టి దాంతో మనం వెరిఫై చేయొచ్చు సార్ ఈజీ. వెరిఫై చేసుకొని మనము వెంటనే ఇక్కడ పంపిస్తాము. వాళ్ళు ఆ పేరు గోత్రం చదివి యజ్ఞకర్తల కింద వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఆశీర్వాదం అది ఇస్తారు. దాంతో ఏమవుతుందంటే అందరికీ మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఐడియా సార్. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ తరఫున ఇట్లా ఫండింగ్ ఈ రీసెర్చ్ కి ఫండ్ చేసిన వాళ్ళందరికీ, అట్లానే ఆ వేద పండితులు, మన హోమా టీమ్స్ అన్ని ఉన్న వాళ్ళందరికీ యూనో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. ఆ, పురోహితులందరూ అద్భుతంగా చేశారు. ఆ, అక్కడ మన శ్రీనివాసరెడ్డి స్టూడెంట్, ఆయన దగ్గర కూడా పురోహితుడు చాలా బాగా చదివాడు మంత్రాలు అవి. అలానే మనకి ద్విభాషీయం ఆయన కూడా చక్కగా ఆయన కొంతమంది పండితులతో కూర్చొని ఆయన కూడా మంచిగా అమలాపురంలో చేశారు. అది కాకుండా మన శ్యామ్, ఆ, మన వేదాస్ వరల్డ్ మెంబరు, ఆయన కూడా మచిలీపట్నంలో చేశాడు. పాపం కష్టపడి ఆ, చీకటి పడుతున్నా కానీ ఫస్ట్ మొదలు పెట్టేశాడు, చేసేసి కష్టపడి అందరినీ సమకూర్చుకున్నాడు ఆయన. అవునండి. యా. అలానే సుమంత్ అని చెప్పి నెల్లూరు దగ్గర చేస్తా అన్నాడు, మరి నాకైతే వీడియో ఏం పంపించలేదు. సో నా దగ్గర లేదు అది. సో కాబట్టి ఆయన కూడా చేసి ఉంటాడేమో నెల్లూరులో అని అనుకుంటున్నాను. సో అది, సో పెద్ద ఎత్తున చేయాలి అది కూడా. ఇప్పుడు మనం ఎట్లయితే మీరు పిఠాపురంలో చూసారో వీడియోల్లో, అంత పెద్దగా అవునండి. ఉండాలి. సో ఇప్పుడు మొట్టమొదటి మనం ఏం రకరకాల చేద్దామంటే, యా, రకరకాల ఎకిన కుండాలు, రకరకాల సైజులు భారీగా ఉన్నాయి సార్ అవన్నీ కూడా. అయితే ఇప్పుడు మనము అసలు ఈ యజ్ఞం ఫలితం ఇచ్చిందా లేదా డిస్కస్ చేసే ముందర ఆ, మచిలీపట్నంలో శ్యామ్ గారు ఎలా చేశారో ఒకసారి చూద్దాము. అందరికీ నమస్తే అండి. ఈ వేదాస్ వరల్డ్ లింక్ తరపున వెంకటా చాగంటి గారి సమక్షంలో మేము మచిలీపట్నంలో యజ్ఞం చేద్దాం అనుకుంటే ఆయన సహకారంతో ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ మచిలీపట్నంలో రామకృష్ణ గారు అనే వ్యక్తి చాలా సహకరించి ఇక్కడ శివాలయంలో మాకు యజ్ఞం చేయడానికి ప్లేస్ ఇచ్చారండి. ఇప్పుడు మా టైము దగ్గర దగ్గరగా 12 గంట అవుతుందండి బందర్లో. ఒకసారి ఆ యజ్ఞకుండం ఇవన్నీ మీకు చూపిస్తానండి. ఇక్కడ యజ్ఞం చేద్దాం అనుకుంటున్నామండి. ఈ ప్లేస్ లో ఇక్కడ రావడం జరిగిందండి. సన్యాసరావు గారండి, విజయవాడ. ఈయన సహకారంతో ఈ గుళ్ళో ప్లేస్ దొరికింది. రామకృష్ణ గారండి, సుధాకర్ గారండి, ఈయన సహకరించారు. యజ్ఞం ఇక్కడ 3ంటికి చేద్దాం అనుకుంటున్నామండి, 3:30కి. అందరికీ గ్రూప్ లో అప్డేట్ పెడతామండి. మురళి గారు, శ్యామ్ గారు యజ్ఞము ఆయన కూడగట్టుకున్న మనుషుల్ని చూశారు కదా, చక్కగా అవును సార్. ఆ టెంపుల్లో పాపం ఆయన కష్టపడి చేశాడు.
అవును సార్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకుని వెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఒక గ్రూప్ ఫామ్ చేశాడు. ఉమ్, చక్కగా ఆయన ఫస్ట్ కాకినాడ వెళ్దాం అనుకున్నాడు ఒరిజినల్ గా యాక్చువల్ గా. ఉమ్, ఉమ్, కానీ ఆయన అంత దూరము ఆ, మళ్ళీ వెళ్ళటం కుదురుతుందో లేదో అని చెప్పేసి ఆయన ఇక్కడ బందర్లో కూడా ఇటు కూడా ఒకటి వస్తుందేమన్న అనుమానంతో ఆయన ఇక్కడే చేద్దామని డిసైడ్ అయిపోయాడు. ఆయన గ్రూప్ తీసుకుని చక్కగా వెళ్ళాడు, చాలా చక్కగా చేశాడు సార్, చాలా సంతోషంగా ఉంది. రకరకాల యజ్ఞకుండాలు కూడా ఉన్నాయి అక్కడ, చూసాం మనది, అదే చాలా బాగుంది. నేను అట్లానే సాయంకాలం శ్యామ్. కూడా చేసి ఉండాలి. నేను ఉమ్, సాయంకాలం చేసి ఉంటే మళ్ళీ వాళ్ళ పొద్దున కూడా చేస్తాడేమో. అవును అది సార్. చేస్తే ఉమ్. చాలా బాగుంటుంది. చాలా చేస్తానని మంది ఉమ్, బందర్ గురించి మచిలీపట్నం చాలా మంది రాశారు నాకు ఈమెయిల్స్. సార్ అవును ఎవరైనా సార్. చేస్తే చెప్పండి, మేము కూడా సహాయం చేస్తామంటే నేను శ్యామ్ గారి ఈమెయిల్ కి అటాచ్ చేసి పంపించాను నేను. అవును సార్, బందర్ కూడా ఇంటెన్సిటీ బాగా ఉంది సార్ ముందులో అయితే. ఈవెన్ దో ఇట్ ఈస్ గోయింగ్ అవే, స్టిల్ ఇట్ హ్యాడ్ సమ్ ఇంపాక్ట్ యాక్చువల్ నేను అది చూసినప్పుడు. దగ్గరగా ఉంటుంది కదా బాగా. ఉమ్, అంటే యాక్చువల్ గా ఈ హరికేన్ వచ్చేటప్పుడు, ఈ సైక్లోన్ వచ్చేటప్పుడు బందర్కే దగ్గరగా ఉండింది యాక్చువల్ గా. అవును సార్, 110 ఆ, ఆ, కిలోమీటర్స్ లోనే ఉంది అది యాక్చువల్ అది గా అయితే. అంటే దాని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంటుంది అనమాట, అవును అటు సార్. ఎంటర్ కాకపోయినా. అవును సార్. సో ఆయన రియల్లీ గ్రేట్ ఎఫర్ట్స్, కంగ్రాచులేషన్స్ టీమ్. అట్లానే శ్యామ్ గారి గురించి ఒక మాట సార్, మన యూనివర్సిటీ లోగోని డిజైన్ చేసింది శ్యామే మనకి యాక్చువల్గా. థ్యాంక్స్ అండి శ్యామ్ గారు. వండర్ఫుల్, చాలా బాగుంది. కరెక్ట్. పిల్లలందరికీ నచ్చింది అది. అండ్ అదొకటే కాదు, ఇంకా చాలా చేశాడు ఆయన. అవునండి. మనం దాన్ని ఇంకొక సమయంలో మాట్లాడొచ్చు. షూర్ 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 అండి. ఇప్పుడు మనము ఆ, అనపర్తిలో విక్రమాదిత్య ఆయన చేస్తున్న హోమం చూద్దాం ఒకసారి. అవునండి. सपामहे ततो वरुणनो मुञ्च स्वाहा वरुणवायुवेदं नमः। ॐ समुद्रं गच्छ स्वाहान्तरिक्षं गच्छ स्वाहा देवगुं सवितारं गच्छ स्वाहोरात्रे गच्छ स्वाहा मित्रा वरुणो गच्छ स्वाहा सोमं गच्छ स्वाहा यज्ञं गच्छ स्वाहा छन्दागुंसि गच्छ स्वाहा द्यावा पृथिवी गच्छ स्वाहा दभो दिव्यं गच्छ स्वाहा अग्निं वै ईश्वानरं गच्छ स्वाभ्यस्त्वोषधीभ्यो मनो मेहार्धि यच्छ तनूं त्वञ्च पुत्रं नप्तारमसि यसुगसितमभिशोचयोऽस्मान् द्वेष्टियञ्च वयं द्विष्मो धाम्ने धाम्ने राजन्नितो वरुणनो मुञ्च यदापो अग्निया वरुणेति शपामहे ततो वरुणनो मुञ्च स्वाहा वरुणवायुवेदं नमः। ॐ समुद्रं गच्छ स्वाहा अन्तरिक्षं गच्छ स्वाहा देवगुं सवितारं गच्छ स्वाहा अहोरात्रे गच्छ स्वाहा मित्रा वरुणो गच्छ स्वाहा सोमं गच्छ स्वाहा यज्ञं गच्छ स्वाहा छन्दागुंसि गच्छ स्वाहा द्यावा पृथिवी गच्छ स्वाहा नभो दिव्यं गच्छ स्वाहा अग्निं वै ईश्वानरं गच्छ स्वाभ्यस्त्वोषधीभ्यो मनो मेहार्धि यच्छ तनूं त्वञ्च पुत्रं नप्तारमसि यसुगसितमभिशोचयोऽस्मान् द्वेष्टि यञ्च वयं द्विष्मो धाम्ने धाम्ने राजन्नितो वरुणनो मुञ्च यदापो अग्निया वरुणेति शपामहे ततो वरुणनो मुञ्च स्वाहा वरुणवायुवेदं नमः। ॐ समुद्रं गच्छ स्वाहा अन्तरिक्षं गच्छ स्वाहा देवगुं सवितारं गच्छ स्वाहा रात्रे गच्छ स्वाहा मित्रा वरुणो गच्छ स्वाहा सोमं गच्छ स्वाहा यज्ञं गच्छ स्वाहा छन्दागुंसि गच्छ स्वाहा द्यावा पृथिवी गच्छ स्वाहा नभो दिव्यं गच्छ स्वाहा अग्निं वै ईश्वानरं गच्छ स्वाभ्यस्त्वोषधीभ्यो मनो मेहार्धि यच्छ तनूं त्वञ्च पुत्रं नप्तारमसि सुगसितमभिशोचयोऽस्मान् द्वेष्टियञ्च वयं द्विष्मो धाम्ने धाम्ने राजन्नितो वरुणनो मुञ्च यदापो अग्निया वरुणेति शपामहे ततो वरुणनो मुञ्च स्वाहा वरुणवायुवेदं नमः। ॐ समुद्रं गच्छ स्वाहा अन्तरिक्षं गच्छ स्वाहा देवगुं सवितारं गच्छ स्वाहा होरात्रे गच्छ स्वाहा मित्रा वरुणो गच्छ स्वाहा सोमं गच्छ स्वाहा यज्ञं गच्छ स्वाहा छन्दागुंसि गच्छ स्वाहा द्यावा पृथिवी गच्छ स्वाहा नभो दिव्यं गच्छ स्वाहा अग्निं वै ईश्वानरं गच्छ स्वाभ्यस्त्वोषधीभ्यो मनो मेहार्धि यच्छ तनूं त्वञ्च पुत्रं नप्तारमसि सुगसितमभिशोचयोऽस्मान् द्वेष्टियञ्च वयं द्विष्मो धाम्ने धाम्ने राजन्नितो वरुणनो मुञ्च यदापो अग्निया वरुणेति शपामहे ततो वरुणनो मुञ्च स्वाहा वरुणवायुवेदं नमः। ॐ समुद्रं गच्छ स्वाहा अन्तरिक्षं गच्छ स्वाहा देवगुं सवितां गच्छ स्वाहा देवगुं सवितारं गच्छ स्वाहा अहोरात्रे गच्छ स्वाहा मित्रा वरुणो गच्छ स्वाहा सोमं गच्छ स्वाहा यज्ञं गच्छ स्वाहा छन्दागुंसि गच्छ स्वाहा
द्या वा पृथिवी गच्छ स्वाहा नभो दिव्यं गच्छ स्वाहाग्निं वै ईश्वानरं गच्छ स्वाहाभ्यस्त्वोषधीभ्यो मनो मे हार्धि यच्छ तनूं त्वञ्च पुत्रं नप्तारमसि यसुगसितमभिशोच योऽस्मान् द्वेष्टि यञ्च वयं द्विष्मो नारायणाय विद्महे वायुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायणाय इदं नमः वायवै नमः ओम वायुर्नक्षत्रमभ्येति निश्च्यां तिग्मशृङ्गो वृषभोरोरवाणः समेरयन् भुवनामातरिस्वा अपद्वेषागुं सुनिर्दामरातीः तन्नो वायुस्तद्निष्ट्या शृणोतु तन्नक्षत्रं भूरिदास्तु मह्यं तन्नो देवासो अनुजानन्तु कामं यथा तेरे मधुरितानि विश्वा स्वाहा ओम वायुर्नक्षत्रमभ्येति निश्च्यां तिग्मशृङ्गो वृषभोरोरवाणः समेरयन् भुवनामातरिस्वा अपद्वेषागुं सुनिर्दामरातीः तन्नो वायुस्तद्निष्ट्या शृणोतु సూర్యోస్మి వేదిక్ యూనివర్సిటీ వేదిక్ వరల్డ్ యూనివర్సిటీ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెంకట్ చాగంటి గారి ఆధ్వర్యంలో ఈ మెంతా తుఫాన్ ప్రభావాన్ని తగ్గించడానికి జన నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రకృతి వైపరీత్యం నుంచి ఈ తుఫాన్ని కొంచెం శాంతింపమని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సమస్య నుంచి బయటపడేయమని ఆ భగవంతుని పరమాత్మని ప్రార్థించడానికి గురువుగారు ఇచ్చినటువంటి సౌజన్యంతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షించడానికి గురువు గారిని ఫాలో అవుతున్నటువంటి వెంకట్ చాగంటి గారిని ఫాలో అవుతున్నటువంటి మీ నామది షిరిడి సాయి అండి. పూజ్యం షిరిడి సాయి షిరిడి సాయి గారు మండపేట మండపేట నుంచి వచ్చారు. వారి మాటల్లో గురువు గారి గురించి, అలాగే ఈ యాగం గురించి, వేదం గురించి, అలాగే సత్యార్థ ప్రకాశ దయానంద సరస్వతి గారి గురించి రెండు ముక్కలు. నా పేరు షిరిడి సాయి పురుషోత్తం అండి. నేను మాతృ హై స్కూల్లో తెలుగు పండితులుగా పనిచేస్తున్నాను. ఈయన మా స్నేహితులు అదే మాతృ పాఠశాలలో పనిచేస్తున్నాం. మేము వెంకట చాగంటి గారి వీడియోస్ని గత 2-3 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాం. అంతకుముందు దయానంద సరస్వతి జీవిత చరిత్రని నేను చిన్న పుస్తక రూపంలో చదవడం జరిగింది. చదివినప్పటి నుంచి నాకు ఆయన మీద విపరీతమైనటువంటి ఆసక్తి ఏర్పడి మన గురువు గారు కూడా వెంకట చాగంటి గారు పరిచయం అవడం, ఆయన వీడియోస్ చూస్తూ అసలు ఏం చెయ్యాలి సమాజానికంటే యజ్ఞం ద్వారా మాత్రమే సమాజాన్ని మనం బతికించాలంటే ఇప్పుడున్న కాలాన్ని బట్టి యజ్ఞం ఒక్కటే శరణ్యము అనే విషయాన్ని మేము తెలుసుకుని ఈ మంథా తుఫాన్లో ఇలాంటి యజ్ఞం చేయడానికి మన విక్రమాదిత్య గారు ముందుకు రావడం మేము చాలా సంతోషపడ్డాం. ఆయన ఒకసారి ఈ విధంగానైనా దసరా నవరాత్రుల్లోనే మేము వద్దాం అనుకున్నాం. ఆ రోజు 15 రోజులు మీరు చేసిన హోమాలన్నీ కూడా మేము చూసి చాలా సంతోషపడ్డాం. ఒకసారి ఇలాంటి వారిని దర్శించి ఈ హోమాన్ని చూసినట్టయితే మాకు కూడా ప్రేరణ కలిగి మేము కూడా ఇంట్లో రోజు హోమం చేసుకోవాలనేటువంటి సత్సంకల్పంతో ఉన్నాం. అది కూడా త్వరలోనే కార్యరూపం దాల్చాలని ఆశిస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చిన మన వెంకట చాగంటి గారికి, మన విక్రమాదిత్య గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వస్తాయి. ఇలా ప్రతి వారిలోనూ చైతన్యం వచ్చి ఇంటింటా జరగాలి. అందుకనే గురువు గారి ప్రేరణతోటే సహస్రకోటి మహాసౌరం ఆయన కూడా 1 కోటి మందికి వేదం 1 కోటి మందికి చేరాలని చెప్పేసి సంకల్పం పెట్టుకున్నాను. ఆ సంకల్పంతో నేను కూడా దాని సంకల్పంగా తీసుకుని సహస్రకోటి అంటే 1 కోటి మందితో సహస్రం అనంతమైనటువంటి సౌరం జరిపించారు. అది గురువు గారు ప్రేరణతోటి వేదం నేర్చుకుంటున్నాను. అంటే గర్వంగా ఉంటది. పలానా ఇన్స్టిట్యూట్ లో నేను నేర్చుకున్నాను. విద్యను నేర్పినటువంటి గురువులు కూడా వీడు మా శిష్యుడు అని గర్వించాలి. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పేరు ప్రఖ్యాతలు తెచ్చినప్పుడు ఆ తండ్రికి పుత్రోత్సాహం వస్తుందంటారు కదా. అలాంటిది మనకి ఇలాంటి గురువులు దొరకడం, గురువుల్ని గౌరవించండి. చాలా మంది చాలా రకాల వీడియోలు మన దయానంద సరస్వతి గారి గురించి, వెంకట చాగంటి గారి గురించి వాళ్ళు ఆయన వేదం తెలియకుండా, అంటే సంస్కృతం తెలియకుండా, అర్థం తెలియకుండా, వ్యాకరణం తెలియకుండా మీరు అనువదించేసి మీరు తప్పు చేస్తున్నారని ఆయన చెబుతున్నప్పుడు దాని గురించి విశ్లేషణ చేయకుండా ఆయన్ని మళ్ళీ దూషించడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే ఇలాంటి గురువులు వాళ్ళకున్నటువంటి జ్ఞానం మనల్ని ఆరోగ్యవంతుల్ని, ఐశ్వర్యవంతుల్ని, సుఖ సంతోషాలతో జీవించే విధానంగా చేస్తుంది. ఇలాంటి వాళ్ళు మరింత మందిని స్ప్రెడ్ చేయాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ధన్యవాదాలు. చూశారు కదండి, విక్రమాదిత్య శ్రీనివాస్ రెడ్డి ఆయన చేసిన హోమం అది. ఆయన ఒక ఋతువిజుడిని పెట్టుకున్నాడు, చక్కగా చేశాడు. ఇంకో ఆయన కూడా ఉన్నట్టు పక్కన. సో చేశారు. ఆ తర్వాత ఆయన చూడడానికి 2 వచ్చారు. అది ఇప్పుడు ఈయన శ్రీనివాస్ రెడ్డి గారు
ఆయన నిక్ నేమ్ ఏంటి సార్? విక్రమాదిత్య. ఆ విక్రమాదిత్యుడు లెవెల్లో ఈయన కూడా చేస్తున్నారు. ఈయనని ఆయన ఇప్పుడు మీరు చెప్పిన ఏకాక్షర నుంచి ఆ 15 అక్షరాలది తీసుకొని ఆయన 17 అక్షరాలు చేసుకుని దసరా టైంలో ఆయన 17 రోజులు నిష్టగా అంతా చేసి అక్కడ ఆయన ప్రాక్టీస్ చేసిన ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడికి వచ్చి మళ్ళీ చక్కగా దీనిలో ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఆయన అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకున్నాడు 2 చేతుల అని చెప్పాలి సార్. సింపుల్ గా చెప్పాలి. ఆ 17 రోజులు ఒక్కొక్కరిని గౌరవించుకుంటూ వచ్చి ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఆయన స్టూడెంట్ గా ఉండడమే కాకుండా దాని ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్స్ చేస్తున్నట్టుగా ఉంది సార్. నాకు యాక్చువల్ గా ఆయన్ని అభినందిస్తున్నాను సార్ రియల్ గా. ఎందుకంటే అవకాశాన్ని ఆయన అక్కడ అందిపుచ్చుకున్నాడు, దాన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. చాలా గ్రేట్ సన్ స్పిరిచువల్ సొసైటీ అని ఓపెన్ చేశాడు. తర్వాత వెజిటేబుల్స్ తో క్యూర్ వైద్యం ఎట్లా చేయాలో నేర్చుకున్నాడు. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాడు. చాలా వండర్ఫుల్. వి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ డూయింగ్ దట్. అవునండి, డెఫినెట్ గా అండి. గ్రేట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము పిఠాపురంలో ఎలా జరిగిందో చూద్దామండి. ష్యూర్ అండి. हस्तं प्रक्षाल्यादमिदो प्राणायामस्य विष्णु संभावित सकल दोष ओम भूर्भुवस्सुः स्वाहा अदितेर्नमग्गुस्ताः अनुमतेर्नमग्गुस्ताः सरस्वतेर्नमग्गुस्ताः देवसविता प्रसवीः प्रथम दिवस प्रदोषकाल हमें भगवान सर्वात्मकः सर्वं श्री विघ्नेश्वर सुप्रेणातु सर्वं श्री विघ्नेश्वरार्पणमस्तु अग्रय विदहोत्राय वह्नय जातवेदसे धनञ्जय यन्त्राय आवगाय नमो नमः स्वस्ति श्रद्धां मेधां शुक्रज्ञां विद्यां बुद्धिं श्रीं बलमायुष्यं तेजारोग्यं देहिमे हव्यवाहना यस्य प्रकार रामोत्कर्मः प्रियां धनं नम्रदाम्याः मंत्रहेन क्रियाहेन भक्तेन अवदाशराय भजनाय देवा विगस्ताग्रपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। पर्यं भवति कसमति सतोदेवायोः ओम सुकृतं मा सुकृतं मा देवेषु देवेषु मा सुकृतं मा देवेषु ओ ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति करचरणकृतं वा कर्म वा कायजं वा विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धे धर्मस्य जयोस्तु प्राणिषु सद्भावनास्तु सर्वे जनाः सुखिनो भवन्तु सहना भवतु सह वीर्यङ्करवावहै ॐ शान्तिश्चान्तिश्चान्तिभ्यजते देवेभ्य देवा वै नमः आवेदयति वेदयत्तावेदयत्तनुवेदयत्तावेदयत्यनो मन्वेन मेन मन्मन्वेनो देवा देवायेन मन्मन्वेनं देवा देवा बुध्यन्ते बुध्यन्ते देवा देवा बुध्यन्ते वरुन्धे क्षेमो वैराष्ट्रस्य शीतो वातः सर्वदिग्भागे ब्रह्मो देवता ब्राह्मण प्रसादात् सोमेन राज्ञा सर्वादिशो जयति जयेवं शतमानो भवति शताय पुरुषस्य तेन्द्रिये
प्रतिष्ठति वेदोक्तं परिपूर्णमायुष्यमस्तु सर्वेषां जनानाम् अस्मिन् ग्रामे कृतवसतीनां ब्राह्मणानां चातुर्वर्णानां तजतुर्वर्णानां सर्वेषां जनानां सम्पूर्ण आयुरारोग्य महदैश्वर्याभिवृद्धिरस्तु मम संकल्पिता अतिवृष्टि निवारण यज्ञ प्रथम दिवस होम संपूर्ण फलसिद्धिरस्तु अस्मिन् संकल्पित अतिवृष्टि निवारण यज्ञ संकल्पित यज्ञदाता सर्वजनाः दातानां सर्वेषां जनानां समस्त शुभजीवन आनंदकर शुभजीवन तथास्तु చూశారు కదండి, పిఠాపురంలో ఋత్విజులంతా కలిసి ఎంత మంచిగా హోమం చేశారు. చేయటమే కాకుండా ఆశీర్వాదం ఇచ్చారు అందరికీ. దేవతలందరూ వచ్చి కాపాడమని చెప్పి, సర్వే జన సుఖీనో భవంతు అని చెప్పి వాళ్ళు చక్కగా అందరికీ ఆశీర్వాదం ఇచ్చి గొప్పగా గొప్ప వేద పఠనం చేశారు. వేద ఘోష, ఇటు సైక్లోన్ దాని ఘోష పెద్దదా వేద ఘోష పెద్దదా వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. అది పోటాపోటీగా చెప్పారు సార్. అంటే ఇప్పుడు వేద పండితులు చదివే మంత్రాలు వినటానికి ఎంతో వినసొంపుగా ఉంటాయి. యాక్చువల్ గా వాళ్ళు ఋత్విజులు అంటే నిరుక్తంలో నేను డెఫినేషన్ చదివాను సార్. యాక్చువల్ గా ఋత్విజులు అంటే ఆ ఋతువులకు అనుగుణంగా యజ్ఞం చేసే వాళ్ళని ఋత్విజులు అంటారు. అట్లానే రుక్కులని చదివే వాళ్ళని ఋత్విజులు అంటారు. కాబట్టి వాళ్ళు ఋతువులకు అనుగుణంగా ఈ ఈ రుక్కుల్ని పఠిస్తూ దీన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది గ్రేట్ ఆపర్చునిటీ ప్రజలకి. అక్కడ వాళ్ళు సమావేశం కావటం, ఇది చేయటం అనేది గ్రేట్ గా పిఠాపురం వాళ్ళు చేసుకున్న అదృష్టం కింద నేను చూస్తాను సార్. ఎందుకంటే ఈ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ రిజల్ట్స్ మీరు ఇప్పుడు చెప్పబోతున్నా నాకు తెలుసు కాబట్టి, నేను చూశాను కాబట్టి పిఠాపురంలో ఉన్న వాళ్ళు నిజంగానే అదృష్టవంతులు అని చెప్పాల్సి ఉంటుంది సార్. నరసింహ శర్మ గారు అక్కడే, ఆయన స్వగ్రామం అదే అట పిఠాపురం అట. సో ఆయన అక్కడే నేర్చుకున్నాడు కూడా, మన వేదం నేర్చుకుంది అక్కడే ఆయన. సో ఆయన ఇంకా మిగతా వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళే అనుకుంటాను. సో మొదటికైతే వాళ్ళందరినీ పరిచయం చేశాడు. మొదటి వీడియోలోనే పరిచయం అయ్యారు వాళ్ళందరూ. సో వాళ్ళందరూ కూడా ఆ సమయంలో సప్త ఋషుల్లాగా తయారయ్యారు. 6 ప్లస్ ఇంకో ఆయన 7 కలిసి సప్త ఋషుల్లాగా బ్రహ్మాండంగా ఉన్నారు. అట్లనే వాళ్ళు జట కూడా చేశారు సార్, కొంత అనిపిస్తుంది. జట చేశారు వాళ్ళు. మనకి అది అది ఆ ఘోష లేకపోతే, వేద ఘోష లేకపోతే యజ్ఞానికి ఫలితం ఏముంటుంది చెప్పండి. అవును సార్. కరోనా టైం దగ్గర నుంచి నరసింహ శర్మ గారు మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. ఆయన ఆయన పాండిత్యాన్ని ప్రజల కోసం ఇలా అందించడం అనేది అది గ్రేట్ అచీవ్మెంట్ సార్. ఆయన మన మందపరులో ఈ కార్తీక మాసానికి అక్కడ ఒప్పుకున్నారు, చేస్తున్నారు. సోమవారం అయిపోయింది. అయిపోగానే సోమవారం రాత్రే బయలుదేరి ఇక్కడికి వచ్చేసారు. ఆయన భార్య కూడా పాపం విశాఖపట్నం నుంచి సామానాన్ని తీసుకొని కారులో బయలుదేరి ఇక్కడికి వచ్చి ఆయనకి ఇచ్చి అవన్నీ హెల్ప్ చేసి ఆవిడ తిరిగి వెళ్ళారు. అసలు అదేంటంటే మనకి వశిష్ఠుడు అరుంధతి లాగా బ్రహ్మాండంగా వాళ్ళు జంట బాగుంటుంది. చక్కగా వాళ్ళు అన్నీ హెల్ప్ చేసి అక్కడంతా యజ్ఞయాగాదులు చేశారు. అది చాలా మనకి అలాంటి వేద పండితుడు ఉండటం అన్నది మనం అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఆయన మాట కట్టుబడి అందరూ వచ్చారు. ఇంకో గొప్ప విషయం, వాళ్ళందరూ కూడా గొప్ప వేద పండితులు. వాళ్ళు చక్కగా వాళ్ళు మంచిగా అన్నిటినీ కోఆపరేట్ చేసి వాళ్ళు వాళ్ళ యజ్ఞంలాగా వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ సొంత యజ్ఞంలాగా వాళ్ళు చేశారు. అది వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి. అది గొప్ప విషయం. అది మనము ఎంత చెప్పినా తక్కువే. అవును సార్. అట్లనే నరసింహ శర్మ గారు మీరు కలిసి ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేస్తున్నారు, నాకు తెలుసు. అది నరసింహ శర్మ గారు టైం వచ్చినప్పుడు ఆయన దాన్ని అనౌన్స్ చేస్తారు రైట్ టైంలో. అప్పుడు అది ప్రజలకి, అక్కడ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అది అద్భుతమైన, దానికి ఒక చక్కని పేరు కూడా పెట్టారు దానికి. అది అఫ్ కోర్స్ నేను ఐ డోంట్ వాంట్ టు స్టీల్ ద థండర్, కాబట్టి టైం వచ్చినప్పుడు మీరు అనౌన్స్ చేస్తారు. కానీ నరసింహ శర్మ గారి గురించి చెప్పడం కోసం అది మాట్లాడాల్సి వచ్చింది అంతే నేను. సో ఐ రిజర్వ్ దట్ యాక్చువల్ మ్యాటర్ ఫర్ ది రైట్ టైం. సో చాలా అద్భుతం సార్, చాలా బాగా చేస్తున్నారు ఆయన. సో ఇప్పుడు అది అయింది కాబట్టి అసలు ఈ యజ్ఞం మూలంగా మనకి ఈ ముప్పు ఎంతవరకు తప్పింది, ఏం చేశామో, మనం చెప్పింది జరిగిందా లేదా, ఇది మనం ఒకసారి వెరిఫై చేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఐఎండి వాళ్ళు నిన్నటి దాకా కూడా, నిన్న సాయంకాలం దాకా కూడా అసలు ఆ మాట 28వ తారీఖు పొద్దున కూడా వాళ్ళందరూ అనౌన్స్ చేసింది ఏంటంటే కాకినాడ నుంచి వెళ్తుంది, కాకినాడని స్ట్రైక్ చేస్తుంది,
ఉమ్, అది వచ్చి ల్యాండ్ ఫాల్ కాకినాడలో అవుతుంది. అవుతుంది. అవును. బీభత్సం అయిపోతే కాకినాడ ఓడలని లేచి జనాల మీద పడిపోతాయి. ఓకే. హండ్రెడ్ కాకినాడ అండ్ 120 కిలోమీటర్స్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వస్తాయి గాలులు. గాలులన్నీ ఆ పడవలన్నీ లేచి ఇవతల పడితే కాకినాడ మునిగిపోతుంది. సముద్రాలు బ్రహ్మాండంగా రెచ్చిపోతాయి. ఇక ఉమ్, పిఠాపురం పిట్టలు ఉండడానికి కూడా పనికిరాదు. ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు వాళ్ళు. ఉమ్, సో ఈ యజ్ఞం తర్వాత ఇక్కడ పిఠాపురంలోనూ అమలాపురంలోనూ ఇటు మన అనపర్తిలోనూ ఈ 3 ట్రయాంగిల్ ప్లస్ మచిలీపట్నంలో ఈయన ఒక పూటే చేసినా కానీ ఘనంగా చేశాడు. సో ఉమ్, వీళ్ళందరూ చేయటం మూలంగా అది నిజంగా కాకినాడ ఆ రేవుని ఆ చుట్టుపక్కల అంతటిని ఆపేసి అది డీవియేట్ అయిపోయింది. మనం అవును. అన్నట్టుగానే అది డీవియేట్ అయింది. ఎట్లయితే మన సరస్వటాలో చేసినప్పుడు కిందకి డీవియేట్ అయిందో, ఉమ్, తాంపాలో చేసినప్పుడు సరస్వటాలకు డీవియేట్ అయిపోయిందో, అట్లా ఇది కూడా డీవియేట్ అయిపోయింది. కరెక్ట్గా అవునండి. అంటే దగ్గరకు వచ్చిన దాదాపుగా తర్వాత సముద్రం వైపుకే డిబేట్ అయింది. సో అది అంత ఆ ఫోర్స్ ఉన్నది. అది ఉమ్, అట్లా డీవియేట్ అవ్వడం అంటే అది ఒక ఆశ్చర్యకరమైన విషయం. అది అది అవునండి. అది డీవియేట్ అయ్యి ఇటు మన అంతర్వేది మించి వెళ్ళింది. అయితే ఉమ్, అంతర్వేదిలోకి వెళ్ళింది. అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే జనాలు అడుగుతారు. ఇప్పుడు మనం అది చూపిస్తాను ఆ వీడియో ఫస్ట్. అది చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. షూర్ అండి. ఈ ఎరుపు రంగు లైన్ ఒరిజినల్ పాత్ అనమాట. అంటే కాకినాడ, ఇది కాకినాడ చూసారా? ఈ ఎరుపు రంగు లైన్ అట్లా వెళ్ళాల్సింది ఈ మోంతా తుఫాను ఇక్కడ కాకినాడ తగిలి వెళ్ళాలి. అది పాతది, అది ఒరిజినల్గా. కానీ కాకినాడ దగ్గర, పిఠాపురం దగ్గర, అనపర్తి దగ్గర, అమలాపురం దగ్గర హోమాలు చేశారు. హోమాలు చేయడం మూలంగా దాని పాత్ చూడండి ఇట్లా డీవియేట్ అయిపోయింది, ఇలా పక్కకు వచ్చేసింది. ఇక్కడ అంతర్వేది నుంచి పాస్ అవుతుంది. పోనీ అంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడ తోసారండి, మరి ఇక్కడ ప్రజలకైతే లాభం అయింది కాకినాడ దగ్గర, మరి అంతర్వేది దగ్గర కూడా ప్రజలు నష్టపోతారు కదా అంటే నష్టపోరు. ఎందుకంటే దానికి ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే దీన్ని పాత ఇట్లా మనం వంచి పారేసామో అంటే దాని అంగాల్ని మనము కొంత కట్ చేసాం. సో అది అటు వెళ్ళాల్సింది వెళ్ళలేక ఇటువైపు వచ్చేసింది. ఇప్పుడు చూడండి దాని నష్టం కూడా తక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఎంతో నష్టం చేయాల్సింది చాలా తక్కువగా నష్టం చేస్తుంది. ఇలా యజ్ఞాలు చేయడం మూలంగా మనం దాని పాతని డివియేట్ చేసి దాని అంగాల్ని మనం కోసి, వృత్రాసురుడు అనమాట, ఆ వృత్రాసురుడి అంగాల్ని కోసి ఇంద్రుడి సహాయంతో అంటే విద్యుత్ సహాయంతో ఎప్పుడైతే యజ్ఞాలు చేస్తామో విద్యుత్ పుడుతుంది. ఆ విద్యుత్తుతో అది కట్ చేయడం మూలంగా ఇప్పుడు మనకి ఆ ఆ సైక్లోన్ ఏదైతే ఉందో అది అంతర్వేది దగ్గర నుంచి పాస్ అవుతూ చాలా తక్కువ గాలులు వచ్చినాయి. అంటే ఏంటి, ఎప్పుడో 120-110 కిలోమీటర్స్ పర్ అవర్ రావాల్సిన స్పీడ్ అది కాస్త 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ పడిపోయింది. అది ఇంకా తక్కువగానే 80 కంటే తక్కువ, 80 మ్యాక్సిమం అది దాని స్పీడ్ అనమాట. అది ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇది యజ్ఞం చేయడం మూలంగా వచ్చే మొట్టమొదటి ఫలితం అనమాట. ఇప్పుడు అది ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదు దానికి. ఇదివరకు ఎంత నష్టం చేయాలని వచ్చిందో దానిలో సగం కూడా చేయలేదు. ఇంకా మాట్లాడాలంటే పావు మాత్రమే చేస్తుంది అని అది కూడా నివారింపబడుతుంది నా అనుమానం. చూద్దాం. ఇక్కడ చూసారండి, ఇప్పుడు దీని యొక్క వేగము మ్యాక్సిమం సస్టైన్ విండ్స్ 50 మైల్స్ పర్ అవర్. 50 మైల్స్ పర్ అవర్ అంటే 80 కిలోమీటర్ పర్ అవరే. 110-120 వస్తాయి అనుకున్నది మ్యాక్సిమం 80 దాకే వచ్చింది. విండ్ గస్ 65. సో ఇలా మూమెంట్ నార్త్ వెస్ట్ 9 మైల్స్ పర్ అవర్. సో ఇది ఆ పాత్ అనమాట. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ అంతర్వేది నుంచి పాస్ అవుతుంది. ఇక్కడ మచిలీపట్నం ఉంది, ఇక్కడ కూడా మన వాళ్ళు హోమం చేశారు, ఇక్కడ కాకినాడలో హోమం చేశారు. ఇది ఈ మధ్యలోంచి వెళ్తోంది ఇక్కడ. సో ఇక్కడ దాని స్పీడ్ తగ్గిపోయింది. అంటే విండ్ స్పీడ్స్ బాగా సస్టైన్ విండ్ స్పీడ్ 50 మైల్స్ పర్ అవర్ అంటే 80 కిలోమీటర్స్ పర్ అవర్. 110 కిలోమీటర్స్ పర్ అవర్ ఎక్కడ, 80 కిలోమీటర్స్ ఎక్కడ తగ్గింది. అది కూడా మ్యాక్సిమం. ఇంకా దానికంటే తక్కువే ఉంటాయి గాలులు. సో 1-2 చెట్లు పడిపోవచ్చు, 10 చెట్లు కూడా పడిపోవచ్చు. సో వర్షము తగ్గింది. వర్షం తగ్గడం వల్ల ఏమవుతుందంటే పంట నష్టాలు తగ్గుతాయి. ఎక్కడో లోతుగా ఉన్న గుంటలు, వాగులు కొన్ని నిండుతాయి తప్పకుండా. సో దాంతో పక్కన ఉన్న పొలాలన్నీ నిండిపోవచ్చు కొంతవరకు. అది మన తప్పు కాదు, అది దానికి గవర్నమెంట్ తప్పది, వాళ్ళు సరిగ్గా కన్స్ట్రక్ట్ చేయకపోవడం మూలంగా అవన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ హోమం మూలంగా వర్షం నీళ్లు తగ్గినాయి, గాలులు తగ్గినాయి, సైక్లోన్ ప్రభావం బాగా తగ్గిందని చెప్పొచ్చు. ఇంకా మనకి వార్తలు వస్తాయి, దాన్ని మళ్ళీ తెలుసుకుందాం. ఈ మ్యాప్లో మనకి ఇక్కడ కాకినాడ అండి. ఈ కాకినాడ దగ్గర నుంచి ఇక్కడ హోమాలు చేసాము. ఇక్కడ నుంచి పాస్ అవ్వాల్సింది అసలు యాక్చువల్గా. కానీ
హోమాలు చేయడం మూలంగా అది ఇక్కడ అంతర్వేది నుంచి పాస్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 124.62 కిలోమీటర్లు. ఏంటి? ఎయిర్ డిస్టెన్స్. మనం రోడ్ డిస్టెన్స్ చూడకూడదు, ఎయిర్ అంటే ఏంటంటే గాల్లో దాని డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ ఉన్న తుఫాన్ని 124.62 కిలోమీటర్ల దూరానికి పుష్ చేసింది. అలా పుష్ చేయడం మూలంగా ఆ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది అన్నమాట. ఆ మోంతా తుఫాన్ది ఖచ్చితంగా తగ్గుతుంది. సో వీళ్ళకి కూడా బాగా నష్ట నివారణ జరుగుతాయి, ఎక్కడ నష్టం ఎక్కువగా జరగదు. అలానే అసలు కాకినాడ వాళ్ళకైతే అసలు ఎఫెక్ట్ కూడా పడలేదు. సో ఇది అనమాట. ఇంకా మనకు వార్తలు వస్తాయి కాబట్టి తెలుసుకుందాము. ఒకటి రెండు చెట్లు పడిపోవడము, స్తంభాలు పడిపోవడము మామూలు వర్షాలకే పడిపోతుంటాయి. అలాంటప్పుడు గాలులు వచ్చినప్పుడు ఆ గాలు 80 km/h వచ్చినప్పుడు తప్పకుండా పడతాయి కదా. 60 km, 30 km/h వచ్చినా గాలి పడిపోతుంది, చెట్లు అవి పడిపోతాయి అనమాట. ఏవైతే వీక్గా ఉంటాయో, వేర్లన్నీ కొద్దిగా బాగా తడిసి ముద్దయి ఉంటాయో అక్కడ ఆ నేల వీక్ అయినప్పుడు పడిపోతూ ఉంటాయి. సో ప్రతి చెట్టు పడిపోవాలి. ఒకవేళ మనం పడిపోయింది అనుకోండి పడదు కదా. సో గట్టిగా ఉన్నవి గట్టిగానే ఉంటాయి అనమాట. సో ఆ వర్షాలేమో తగ్గినాయి, వర్షాలు తగ్గినాయి, అలానే గాలులు తగ్గినాయి. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ యజ్ఞం చేసి పిఠాపురంలో, అనపర్తిలో, అమలాపురంలో, మచిలీపట్నంలో ఎక్కడ వీలైతే అక్కడ చేసినందుకు గాను ఈ సైక్లోన్ మోంతా ఎఫెక్ట్ని తగ్గించడమే కాకుండా దాని పాత్ని డీవియేట్ చేసాం అనమాట, దాన్ని షిఫ్ట్ చేసేసాం. అలా చేయడం మూలంగా దానికి అంగాలు విరిగినాయి అనమాట. ఆ సైక్లోన్ అంగాలు విరగడం మూలంగా దానికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదు ముందుకెళ్ళడానికి. ఇది విషయం అండి. చూశారు కదా మురళి గారు? చూశాను సార్. చెప్పండి, మీ అనాలిసిస్ చెప్పండి ఇప్పుడు. సార్ నేను అర్థం చేసుకుంది అది ఒరిజినల్ గా వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఎవరు చెప్పలేరు అనుకోండి, కానీ వాళ్ళు ఊహించింది మటుకు కాకినాడ చుట్టుపక్కలగా. మీరు ఊహించింది అని అననేకూడదండి, ఇది సైన్స్. అంటే మనం కాదు సార్ చెప్తుంది, వాళ్ళు ఫస్ట్ ఐఎండి వాళ్ళు చేసిందే సైన్స్ అండి. వాళ్ళు సైంటిఫిక్ కదా. వాళ్ళ ఇన్స్ట్రుమెంటేషను, వాళ్ళ క్యాలిక్యులేషన్స్, వాళ్ళ టెంపరేచర్ ఆఫ్ ద ఓషను, విండ్ డైరెక్షన్, ఇవన్నీ తీసుకొని అది ఎటువైపు ఫాలో అవుతుందో ముందరే చెప్పారుగా. అవునవును సార్. అంటే ఇప్పుడు లైక్ సమ్ మైనర్ డీవియేషన్స్ తోటి ఇటు అటుగా అక్కడ పడుతుంది, ఎందుకంటే అంత సైంటిఫిక్ వాళ్ళు చెప్పారు కాబట్టి. కళింగపట్టణము మచిలీపట్నం మధ్యలో కాకినాడ దగ్గర ల్యాండ్ ఫాల్ అవుతుంది. మరి కళింగపట్నం మచిలీపట్నం ఎందుకు చెప్పారంటే అక్కడో ఇక్కడో అని కాదు వాళ్ళు చెప్పింది. అంత వేరియేషన్లో చెప్తే సైన్స్ అవ్వదు అది. వాళ్ళు చెప్పింది ఏంటంటే దాని రేంజ్ అలా ఉంటుంది. ఎంటర్ అవుతున్నప్పుడు ఇటు కళింగపట్నం నుంచి ఇటు మచిలీపట్నం దాకా మొత్తం అన్ని సముద్రం అటువైపు పొంగుతుందని చెప్పారు. అంటే దాదాపు 200 కిలోమీటర్లు ఉందా సార్ అది? ఇంకా పైన ఇక్కడ అసలు దీనికి మధ్యలో 120 కాబట్టి దాదాపు 300 పైన ఉండాలి. 300 కిలోమీటర్ పైన ఉంటుంది. ప్లస్ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కడ దాకా పడుతుంది అంటే 1000 కిలోమీటర్స్ దాకా పడుతుంది. అందుకే ఇటు చెన్నై దగ్గర, ఇటు తమిళనాడులో, అటు ఒరిస్సాలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా వర్షాలు పడుతుంది. బికాస్ ఆఫ్ దట్ రేంజ్ అది దాని అంత బలమైంది అన్నమాట అది. సో ఇప్పుడు డీవియేషన్ ఇప్పుడు కాకినాడ నుంచి వెళ్తుందని వాళ్ళు చెప్పారు. కాకినాడకు మీరు చెప్పినట్టుగా 5 కిలోమీటర్లు అటు ఇటుగా అవ్వాలి. కాస్త 124 కిలోమీటర్లు ఎయిర్ డిస్టెన్స్ డీవియేట్ అయిపోయింది. బలహీనం కూడా పడింది. ఇప్పుడు విశేషం ఏంటంటే అందరూ అడుగుతారు, మీరు కాకినాడలో వెళ్ళేది డీవియేట్ చేసి మా మీద వేశారు, వాళ్ళకి లాభం అయితే మాకు నష్టం కదా అంటే మీ మీద వేయలేదు. అది ఎట్లన్నా కాకినాడ నుంచి వెళ్ళినా మీ అందరి మీద కూడా అదే ఎఫెక్ట్. అది డీవియేట్ అవ్వడం వల్ల కాకినాడని దెబ్బ కొట్టి తప్పిపోయి వీళ్ళది కూడా తప్పిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక అతను యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, వాడికి ఒక చేయి నరికేసాం అనుకోండి, వాడు ఇంకో చేత్తో ఎటువైపు ఫైట్ చేస్తూ ఉంటాడు. అవునండి. ఒక కాలు నరికాడు అనుకోండి, ఒక కాలు మీద ఒక చేయి మీద ఊగుతూ కింద మీద పడుతూ యుద్ధం చేయాల్సి వస్తుంది వాడు. అలానే ఈ యొక్క వృత్రాసురుడు ఎవడైతే ఉన్నాడో ఈ సైక్లోను, వాడికి అంగాల్ని తెగ్గొట్టాం మనం. అదే సార్, మనము ఇందుకు సారస్వత దాంట్లో కూడా మాట్లాడాం సార్ ఈ విషయం. మీరు చెప్పారు అదేంటంటే అనేక అంగాలు ఉంటాయి వృత్రాసురుడికి. ఇది రిపిటేటివ్ గా మనం చేయటం వల్ల హోమం కానీ, లేకపోతే ఒకసారి చేసిన హోమం స్ప్రెడ్ అయ్యే కొద్దీ దాని అంగాలు ఖండించబడుతూ ఉంటాయి. ఇంద్రుడు ఖండిస్తాడు బేసికల్ చెప్పాలంటే. ఇంద్రుడు ఖండించడం వల్ల గ్రాడ్యువల్గా అది బలహీనపడి అది చివరికి చచ్చిపోతుంది అన్నట్టుగా కథ చెప్పబడింది. కాబట్టి దాన్ని మనము ప్రాక్టికల్ సెన్స్ లో చూస్తే అది దాని ఇంటెన్సిటీ తగ్గుతూ వెళ్తుంది. ప్లస్ డైరెక్షన్ కూడా మారుతుంది.
ఇప్పుడు ఇప్పుడు మీకు తెలుసా అండి, ఇప్పుడు కాకినాడలో యాక్చువల్గా మనం హోమాలు ఏవి చేయకపోతే ఉమ్, 110 km/h కానీ 120 km/h కానీ స్పీడ్ ఉండాలి కాకినాడలో, విండ్స్ అవన్నీ. ఉమ్, ఇప్పుడు 33 km/h, 1/4. 1/4. నేను అదే అన్నా, హాఫ్ వన్ సిగ్నిఫికెంట్. ఫోర్త్ పడినా ఆశ్చర్యపోకర్లేదు అన్నాను. పడింది. వీడియో చూశాను సార్, అందులో ఆయన బయటకు వచ్చి ఎండ కాంతి కూడా కనపడుతుంది యాక్చువల్ గా అక్కడైతే నాకైతే. సో ఆ తర్వాత అక్కడ మన విశాఖపట్నంలో 33, ఉమ్, రాజమండ్రిలో 37 km/h. ఉమ్, మచిలీపట్నం మటుకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి 82 km/h దానికి వచ్చింది. ఉమ్. సో అది అది కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఇప్పుడు ఆయన ఇంకో పొద్దున కూడా హోమం చేస్తే ఆటోమేటిక్ అది కూడా పోతుంది. శ్యామ్ గారు చేస్తే అక్కడ మళ్ళీ ఒకసారి. ఇది అంతర్వేది నుంచి వెళ్తుంది కాబట్టి అక్కడ కొంత జనాలకి అది ఇబ్బంది ఉంటుంది. ఉమ్, Sure అది. ఉమ్. కాబట్టి మీరు మీ ఉద్దేశం ప్రకారం ఈ డీవియేషన్ లో దాని ఎంత స్ట్రెంగ్త్ పోయి ఉంటుంది? సార్ ఇప్పుడు డీవియేషన్ లో మనము కొద్దిగా లేట్ చేసాం కాబట్టి 1/4కి వచ్చింది. ఇంకో 2 స్ప్రింట్స్ మనం చేసినట్టయితే ముందే ముందే అది ఇక సముద్రంలోనే కలిసిపోయి ఉంటేదని నాకు అనిపిస్తుంది Yes, సార్ sir. ఇది. Definite గా అది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత వెలాసిటీ లేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత లాస్ లేదు, strength లేదు. స్ట్రెంగ్త్ లేదు కాబట్టి లాస్ ఉండదు బేసికల్ గా. సో ఇప్పుడు అది అంత పెద్ద మహాబలుడు కదా. ఇప్పుడు కుంభకర్ణుని కొట్టేటప్పుడు వాడు పోయి కొంతమంది మీద పడతాడు డెఫినెట్ గా. సో దెర్ఫోర్ అది ఆ కుంభకర్ణుడు 1,00,00,000 మందిని చంపేవాడు కాస్త 1,00,000 మంది కంటే ఎక్కువ చంపలేడు అది. అలానే ఈ తుఫాను 1,00,00,000 ఎకరాలు డెస్ట్రాయ్ చేసేది ఇప్పుడు 10,000 ఎకరాలు 15,000 ఎకరాలు ధ్వంసం చేస్తుంది అంతే. అవును సార్. అయితే ఒక పాయింట్ ఇక్కడ మాట్లాడదాం అనుకుంటాను సార్ నేను. చెప్పండి. అదేంటంటే ఒకటి సైక్లోన్ ఎఫెక్ట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు కుంభకర్ణుడు లాంటోడు కాస్త చిన్న రాక్షసుడిగా మారాడు. ఇవన్నీ ఇంత లా జరగాల్సింది ఇంతే లా జరుగుతుంది. ఇది ఒక ఎత్తు సార్. ఇదే మనం చేస్తున్న ఫోకస్. మన సైంటిఫిక్ మన రీసెర్చ్ చేస్తున్న దాని ఇంటెన్సిటీని లాస్ ని ఎంత మాక్సిమం తగ్గించాలనేదే మన ఫోకస్, మన ఇంట్రెస్ట్ కూడా, మన సైంటిఫిక్ ఇంట్రెస్ట్, మన ఎక్స్పెరిమెంటేషన్ కూడా టువర్డ్స్ దటే ఉంది. కాకపోతే ఒకటి ఇన్హెరెంట్ గా ఉంది ప్రాబ్లం సార్. అది దాన్ని తీసుకొచ్చి ఈ సైక్లోన్ ఖాతాలో వేస్తున్నారు అందరూ. ఏంటది? అది ఫ్లడింగ్. బాగా చెప్పారు మురళి గారు. ఇది అందుకే మీరు డేటా సైంటిస్ట్. సో ఫ్లడింగ్ అన్నది మన ఖాతాలో రాకూడదు. అది లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం అది. కరెక్ట్. ఇప్పుడు అక్కడ నీళ్లు అన్ని విధాలుగా మళ్ళీ సముద్రంలో కలిసిపోయేటట్టుగా అరేంజ్మెంట్లు వాళ్ళు చేయకపోవడం వల్ల కానీ, లేకపోతే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల కానీ వచ్చే వేరే సైడ్ ఎఫెక్ట్. ఇల్లు కట్టేయడం మూలంగా పక్కన పర్మిషన్ లేకపోయినా పర్మిషన్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసేసి ఇల్లు ఇష్టం వచ్చినట్టు కట్టేసేయి వాటి నీటికి దోవ లేకుండా చేయటం కూడా ఒక కారణం. అట్లా ఇంకిపోనీయకుండా వాటర్ని చూడటం, వాటర్ సరైన ఫెసిలిటీస్ లేకపోవడం అట్లా లేవు సార్ సరిగా. ఏం చెప్తాను చెప్పండి. అంటే సార్ ఇప్పుడు ఇంత తుఫానికి ఒక వారం రోజుల వరకు వెట్టుకుండటం అది ఎక్స్పెక్టెడ్. కానీ అంతకంటే ఎక్కువ ఉంటే పంటలకు చాలా నష్టం వచ్చేస్తుంది. కరెక్ట్. దాన్ని తీసుకెళ్ళి సైక్లోన్కి టై చేయడం అనేది, ఆ లెక్కలని సైక్లోన్ లెక్కలో తోసేయడం అనేది, ఆ రెండింటిని సెపరేట్ చేయాలనేది నా ఉద్దేశం సార్. అది నేను ఇండియాలో ఆ లొకేషన్ చెప్పట్లేదు, అమెరికాలో కూడా జరుగుతుంది. ఇప్పుడు ఫ్లోరిడాలో కూడా ఇదే కేసు. వాళ్ళు సింపుల్ గా ఫ్లడ్డింగ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని హరికేన్ కి రాసేసి ఖాతాలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ని దానిలో హైడ్ చేసి పెడుతున్నారు. యాక్చువల్గా అయితే ప్రాబ్లమ్స్ మీరు చెప్పినట్టు అమెరికాలో లేదంటే ఇండియాలో అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని నేను చెప్పట్లేదు. టైం పడుతుంది, అవన్నీ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటాయి, కంట్రీని బట్టి కెపాసిటీని బట్టి ఉంటుంది. కానీ ఆ రెండింటిని సెపరేట్ చేయాలి. సైక్లోన్ ఎఫెక్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్లడింగ్ ఎఫెక్ట్. అవునండి. ఈ రెండు కలిపేసేసి ఒక ఘాట్లో కట్టేసి రెండింటిని ఇంత లాస్ వచ్చింది ఈ సైక్లోన్ వల్ల లాగా చూడకూడదు అనేది నా ఉద్దేశం సార్. కరెక్ట్. అది నిజంగా అది గవర్నమెంట్ కి ఒక చెంపపెట్టు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే సైక్లోన్ రాకపోయి ఉంటే నీళ్ళు వచ్చేవి కాదు, ఇవి వచ్చేవి కాదు. వాళ్ళు యాక్చువల్గా చేయాల్సింది ముందరే సిస్టమ్, డ్రైనేజ్ సిస్టము, వాటర్ క్లాగింగ్ లేకుండా ఉండటము, ఇవన్నీ ముందరే చూసుకొని ఉంటే ఈ పరిస్థితి రాదు కదా. ముఖ్యంగా ఇప్పుడు గోదావరి డిస్ట్రిక్ట్లు అగ్రికల్చర్ కి నెంబర్ 1 కాబట్టి అట్లా లొకేషన్స్ ని మనం ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తే అంత బాగా ఈల్డ్ వస్తుంది. అది కరెక్ట్. బాగా చెప్పారు. పైగా ఇప్పుడు అంత తుఫాన్ యాక్చువల్గా ఆ సైక్లోన్ మూలంగా 100 చెట్లు పడిపోవాలి. అలాంటిది ఏదో 5-6 చెట్లు పడినాయి. అది కూడా చాలా ఓల్డ్ చెట్లు అయి ఉంటాయి, నేల కొద్దిగా
తడి ఎక్కువైపోయి అక్కడ పడి ఉంటాయి అవి. అది కామన్. ఇప్పుడు మామూలు వర్షానికే చెట్లు పడుతూ ఉంటాయి, మనం చూసాం. అవునండి. ఇప్పుడు మొన్న అవును సార్. తెలంగాణలో వర్షాలకి గోడలు కూలిపోయినాయి, జనాలు చనిపోయారు, ఇవన్నీ అయినాయి. ఆంధ్రాలో కూడా అట్లనే జరిగింది, మనకి అవును తెలుసు కదా. మనకి అవును. నార్త్ లో కూడా వర్షాలకి బ్రహ్మాండంగా బీభత్సం జరిగింది. కానీ ఇప్పుడు ఈ సైక్లోన్కి ఎంతో బీభత్సం జరగాల్సింది ఈ యజ్ఞాల మూలంగా అది ఆగింది సార్. అవును సార్, చాలా తక్కువతోనే పోయింది. అలానే అందరికి తెలిసిన విషయమే, కరెంటు తీసేస్తారు ముందే. తుఫాను వల్ల కరెంటు పోయిందని అనుకోకూడదు, ముందుగానే గవర్నమెంట్ తీసేస్తుంది. ఎందుకంటే దానివల్ల కొంతమంది చచ్చిపోయే అవకాశం ఉంది షార్ట్ కాబట్టి, సర్క్యూట్ అయ్యి ఆ, చనిపోయే అవకాశం ఉంది. అవకాశం ఉంది కాబట్టి ముందుగానే తీయడం అనేది చాలా మంచి ప్రక్రియ అది. అవునండి. ఆ, కాబట్టి అది కూడా సహాయం చేస్తుంది యాక్చువల్గా అయితే, ఎస్ సార్, ముందుగానే కరెక్ట్, ఉండడం బాగా అనేది. చెప్పారు. సో మొత్తానికైతే ఇప్పుడు స్పీడ్లు ఇప్పుడు 80 km/h కంటే ఎక్కడా ఎక్కువ వెళ్ళలేదు, ఎక్కడా. ఉమ్, ఉమ్, సో మొత్తానికి దెర్ఫోర్ ఇప్పుడు దట్స్ అండర్స్టూడ్ దట్. ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా వచ్చిన రిపోర్ట్లు నేను అంటున్నా, ఇక మళ్ళీ ఉమ్. రేపు పొద్దున ఏమొస్తాయో రిపోర్ట్ మనకు తెలియదు, కానీ ఉన్న దానిలో అయితే 80 km కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళలేదు విండ్స్. సో ఇట్స్ అండర్స్టూడ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ కంట్రోల్డ్ టు ఎ గ్రేటర్ ఎక్స్టెంట్. కాకినాడ, పిఠాపురము, రాజమండ్రి, తర్వాత విశాఖపట్నము, ఈ పక్కన అమలాపురం, ఇవన్నీ కూడా 33 km/h, 37 km/h స్పీడ్ అంతే. ఇదే. అంతర్వేదిలో అట్లానే ఎంత ఇప్పుడు అయింది ఎవరు చెప్పలేదు ఇంకా. సార్, కాకినాడలో పడాల్సింది, తీరం తాకాల్సింది అక్కడ అంతర్వేదిలో తాకినప్పుడు ఎయిర్ డిస్టెన్స్ 120, అరౌండ్ 120 కిలోమీటర్స్ 124 ఉన్నప్పుడు, kilometers. ఆ, అది విత్ ఇన్ మన ఎక్స్పెరిమెంటల్ రేంజ్ లోనే ఉంది అది. Yes. ఎందుకంటే మనము మన మన యాంటిసిపేటెడ్ మన హోమము, మన ప్రక్రియ, ది వే వి ప్రపోజ్, ఆ Yes. ఫ్రేమ్ వర్క్ వాడి చేస్తే 50 to 100 కిలోమీటర్స్ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఇంకా కాస్త పెద్దగానే చేశారు కాబట్టి. రీజన్ చెప్తాను నేను. ఇప్పుడు అది ఎక్కువ డిస్టెన్స్ 124 km దాకా ఎందుకు పెంచగలిగిందంటే మధ్యలో అమలాపురంలో కూడా చేశారు వాళ్ళు. అమలాపురంలో చేశారు, అనపర్తిలో చేశారు. ఈ ట్రయాంగిల్ ఇది వెరీ ఇంపార్టెంట్ ట్రయాంగిల్. వీళ్ళు అనపర్తి వాళ్ళు వెస్ట్ సైడ్ వైపు రాజమండ్రి దాకా వాళ్ళు కాపాడగలిగారు, ఈ అమలాపురం వాళ్ళు అంతర్వేది దాకా కాపాడగలిగారు, ఈ పిఠాపురం వాళ్ళు అటువైపు విశాఖపట్నం దాకా ఈ రీజియన్ అంతా కూడా కవర్ అయిపోయింది. పిఠాపురం ఏంటంటే లార్జ్ స్కేల్లో జరిగింది కాబట్టి వాళ్ళు మొత్తం ఓవరాల్ కవరేజ్ చేశారు. అవును సార్, అది నేను అంటుంది ఏంటంటే, అక్కడ ఒకటి యజ్ఞకుండం, రకరకాల యజ్ఞకుండాలు వాడారు, రకరకాల ఋత్విజులు మంత్రాన్ని పఠనం సరిగ్గా ఉండటం. అట్లనే వాళ్ళ మెటీరియల్ కూడా చూశాను సార్, వాళ్ళ మెటీరియల్ చాలా యూనిక్ గా ఉంది. అంటే మీరు చెప్పిన ప్రొసీజర్, ఆ మెటీరియల్ అంతా వాడి, ఈవెన్ శ్యామ్ గారు కూడా ఆయన మెటీరియల్ అంతా ప్రింట్ చేసి పంపించాడు, ఆయన వాడినవన్నీ కూడా. సో వాటి వల్ల అట్లానే రుద్రుడి గురించి, వాళ్ళందరి గురించి కూడా వాళ్ళు చదివారు చక్కగా. రుద్రుడు, ఇంద్రుడు, వీళ్ళందరి గురించి చక్కగా చదివారు కాబట్టి వాటి కనెక్షన్స్ ఎలా ఉపయోగపడుతున్నాయో నాకు క్లియర్ కనపడుతుంది సార్, క్లియర్ గా. కరెక్ట్. సో అది బ్రహ్మాండంగా జరిగింది, నాకు చాలా సంతోషమైంది. అది చాలా అద్భుతంగా జరిగింది మనకి కార్యక్రమం. సో ఇది ఇప్పుడు ఈ విశ్లేషణలో మనం కొత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని వార్తలు చక్కగా వార్తా ఛానల్స్ చెప్తున్నాయి, క్లియర్గా చెప్తున్నాయి. మనం అనుకున్నంత భయంకరంగా ఏం జరగట్లేదు ఇక్కడ, అంతా నార్మల్గా ఉంది. కొద్దిగా ఎటు వర్షాలు పడితే ఆ వర్షాలు పడుతూనే ఉన్నాయి, అవి కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ పడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే నాకు కొంతమంది చాలా మన వీడియోలు చూస్తున్న వాళ్ళు నాకు మెసేజ్లు పెడుతున్నారు. రవితేజ అన్న అతను మొత్తం డేటా అంతా నాకు సేకరించి పంపిస్తూ ఉన్నాడు, వాటిని అనలైజ్ చేసుకుంటూ ఉన్నాను నేను. అలానే ఇంకో ఆయన ప్రశాంత్ అను, ఇంకా ఎవరో ఒక ఆయన ఇంకో ఆయన పంపించారు, అది ఏమిటి సంగతి అని చెప్పి. ఇక్కడ అమరావతి దగ్గర, తర్వాత కొన్ని ప్రాంతాల్లో బాగా వర్షాలు పడుతున్నాయి, నీళ్లు వస్తున్నాయి. ఎందుకంటే అది మనకి యజ్ఞం చేసిన లొకేషన్కి అది చాలా దూరంలో ఉంది. సో అది బందర్కి దానికి కూడా చాలా దూరం ఉంది. సో బందర్లో ఏంటంటే మరి అది మినిమం హోమం జరిగిందని చెప్పాలి. అమలాపురంలో కూడా మినిమం జరిగింది. అనపర్తిలోనూ పిఠాపురంలోనూ బాగా జరుగుతుంది అది. సో మిగతా ప్రాంతంలో మరి అమలాపురంలో మళ్ళీ రెండోసారి చేశారా అని నాకు వాళ్ళు మెసేజ్ పెట్టలేదు కాబట్టి నాకు తెలియదు. చేసింది చాలా ఎఫెక్టివ్ గా చేశారు, బాగుంది, అది ఎవ్రీథింగ్ గుడ్. సో ఇది కనుక ఇలానే ఇప్పుడు పిఠాపురంలో జరిగినట్టుగా ఆంధ్ర అంతా జరిగి ఉండుంటే మీరు అసలు సైక్లోన్ ఇంకా అట్లీస్ట్ ఆంధ్ర మొత్తం కాకపోయినా ఆ బోర్డర్స్ ఎక్కడైతే ఓషన్ టచ్ అవుతున్న టచ్ పాయింట్లు అన్నిట్లో, ఆ కీ టచ్ పాయింట్స్ లో చేసినా గానీ ఆ జోన్ అంతా కూడా, కానీ మొత్తం జరగాలండి ఆంధ్రప్రదేశ్ అంతా ఎందుకంటే ఇది ఒక్కరోజు ప్రాబ్లం కాదు, ఈ రోజు చేసేసి ఊరుకుంటే కాదు కదా. మనకి పంటలు అవన్నీ సుభిక్షంగా ఉండాలంటే ఈ హోమాలు జరుగుతూ ఉండాలన్నమాట. అవును సార్. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు భారతం జరగడానికి ముందు వరకు
కన్సిస్టెంట్ గా వాళ్ళు ఆన్ డైలీ బేసిస్ హోమాలు ఇళ్లలో ఆ చుట్టుపక్కల చేయటం వల్ల ఇండియా ఇన్నాళ్ళు తుఫాన్లు పెద్ద తుఫాన్లు ఇండియాకి పడింది లేదు. యాక్చువల్గా హిస్టరీ చూస్తే ఇండియా మంచి ప్రొటెక్టెడ్ యాక్చువల్గా మిగతా కంట్రీస్ తో కంపేర్ చేస్తే. అది క్లియర్ ఎవిడెన్స్ డేటాబేస్ మనం వెళ్ళి డేటా వైజ్ గా చూసుకుంటే క్లియర్ గా ఎవిడెన్స్ ఉంది. ఒక ఇండియాలోనే ఆ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, వేదిక్ ఫుట్ ప్రింట్స్. అది మనం లాస్ట్ సెషన్ కూడా మాట్లాడుకున్నాం. ఆ మెమరీ, ఆ తుఫాన్ పడకుండా ఉండే ఫుట్ ప్రింట్స్ అక్కడ చాలా వరకు షీల్డ్ అయింది చాలా ఏళ్ళు. ఇప్పుడు తగ్గిపోవడం తోటి అవి ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది ఇండియా కూడా అని నా ఉద్దేశం. రామాయణం చదివితే విశ్వామిత్రుల వారు దశరథుడి దగ్గర చెప్పేటప్పుడు కూడా నేను కొన్ని ప్రయోగాలు చేస్తున్నాను అక్కడ యజ్ఞం గురించి, దానికి ఈ రాక్షసులు అడ్డం పడుతున్నారు, మీరు వచ్చి కాస్త కాపాడాలన్నట్టుగా ఆయన చెప్తాడు అనమాట. క్లియర్ గా చెప్తాడు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నానని చెప్తాడు ఆయన. సో అది సో అవి ఏంటంటే మన ఋషులంతా కూడా అడవుల్లో కూర్చొని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇది మంచిది ఇది చెడ్డది ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి, ఈ పదార్థాల మూలంగా ఇది జరుగుతుంది ఈ పదార్థాల మూలంగా ఇది జరుగుతుందని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు సార్ ఇప్పుడు హోమం అనే ఒక ఈ ఫ్రేమ్ వర్క్, ఇప్పుడు యజ్ఞం ద్వారా ఏమేం చేయొచ్చు అనే ఫ్రేమ్ వర్క్ ని వేదంలో అడుగడుగునా చెప్పబడింది సార్. ముఖ్యంగా యజుర్వేదం మొత్తం అదే ఉంది. అధర్వణ వేదంలో ఇండైరెక్ట్ గా ఇదే చెప్పారు. యజుర్వేదంలో ఋగ్వేదంలో కూడా ఫండమెంటల్స్ చెప్తూ దీన్ని టచ్ చేస్తాడు ఇంకొక రకంగా. ఇన్ని రకాలుగా చెప్పిన వాళ్ళు ఈ యజ్ఞాన్ని వాడి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, అట్లానే యాజ్ఞిక, ఈ 4 రకాల ఎఫెక్ట్లని ఎలాగ చేసుకోవచ్చు. యాజ్ఞిక అంటే నా ఉద్దేశం ఎక్స్పెరిమెంటల్ బేసిస్ గా, అంటే మనము ఎట్లా ఇంజెక్ట్ చేయొచ్చు, వెదర్ ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది క్లియర్ గా చెప్పబడింది అంతా కూడా. ఇదే ప్రక్రియ వాడి, అంటే ఇదే టెక్నిక్ వాడి, ఇదే ఫ్రేమ్ వర్క్ వాడి అనావృష్టి, అతివృష్టి, ఇప్పుడు మీరు కరోనాకి మీరు ఇది వరకు చేశారు, రాజమండ్రిలో వైజాగ్ లో వర్షానికి చేశారు. ఇట్లా ఇప్పుడు ఈ టెక్నిక్ ఈ ఫ్రేమ్ వర్క్ వాడి ఆ మెటీరియల్స్ ని మంత్రాలని మార్చడం ద్వారా అతివృష్టిని అనావృష్టిని కరోనా లాంటి వాటిని అది ఇంకా అనేకం ఉన్నాయనుకోండి, వీటన్నిటిని చేసే ఒక జనరిక్ ఫ్రేమ్ వర్క్ ని అందులో డిజైన్ చేసి దానిలో ఉన్న మైనర్ వేరియేషన్స్ తోటి మేజర్ ఎఫెక్ట్స్ వచ్చేలాగా ఫ్రేమ్ వర్క్ తయారు చేయబడింది సార్. అది దాన్ని మనకి గ్రాడ్యువల్ గా మనం అనావృష్టి, నేను చిన్నప్పుడు చదువుకున్న అనావృష్టికి హోమాలు చేస్తారని చదువుతుంటాం పుస్తకాల్లో, కానీ అతివృష్టికి చేస్తారని నాకు తెలియదు. నేను మిమ్మల్ని కలిసేదాకా అతివృష్టికి చేయొచ్చు అనే విషయం నేను తెలుసుకోలేదు, ఎక్కడ చదవలేదు యాక్చువల్ చెప్పాలంటే. సో అట్లా కరోనా కూడా చేయొచ్చు నాకు తెలియదు. కరోనా అంటే నా ఉద్దేశం ఇట్లాంటి వాటికి కూడా చేయొచ్చు అనేది. అనావృష్టికి ఒకటే నేను కథల్లో చదివాను, సినిమాల్లో చూశాను, ఆ రకరకాలుగా విన్నాను, కానీ ఈ మిగతా వాడికి నాకు తెలియదు అసలు యాక్చువల్గా. సో ఇప్పుడు మీ నుంచే నేను తెలుసుకున్నాను. నాకు తెలిసినంతలో ఈ చుట్టుపక్కల ఇప్పుడున్న జనరేషన్స్, ఈవెన్ యంగర్ జనరేషన్స్, ఈవెన్ బిట్ ఓల్డర్ జనరేషన్స్ దాన్ మీకి ఆ క్లారిటీ లేదు సార్. ఎందుకంటే ఇనఫ్ డాక్యుమెంటేషన్ లేదు, ఇనఫ్ బుక్స్ లో కానీ ఆ రీసెర్చ్ కూడా లేదు, ఎక్కడ సరిగ్గా లేదు అది యాక్చువల్గా. సో ఐఎమ్ గ్లాడ్, రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ బ్రింగింగ్ దిస్ టు కామన్ పీపుల్స్ అటెన్షన్ యాక్చువల్గా ఫ్రేమ్ వర్క్ ని. ఋషులు మనకు అందించిన దాన్ని నేను అందుకోగలిగాను, నేను మీకు అందరికీ చెప్పగలను. అంటే సార్ అది అందుకోవడం ఒక ఎత్తు, దాని ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ లాగా మీరు పెట్టి మోర్ దెన్ డజన్ టైమ్స్ ఇప్పుడు మనం రిపీటెడ్ గా ఈ 3 కేసులు, అనావృష్టి కేసు, అతివృష్టి కేసు, కరోనా కేసు, 3 కేసులు మల్టిపుల్ టైమ్స్ నేను కూడా ఈవెన్ హాఫ్ డజన్ టైమ్స్ నేను కూడా ఇన్వాల్వ్ అయినా లక్కీలీ. సో ఐ కెన్ సీ ఆల్ దిస్. సో ఇప్పుడు నా రిక్వెస్ట్, విశాఖపట్నంలో మనం విషనాశక యజ్ఞం కూడా చేశారు. కరోనా అదేమో వైజాగ్, ఇది రాజమండ్రి చుట్టుపక్కల ఈ కరోనా చేసాము. జగ్గాయపేటలోనేమో సిమెంట్ ఫ్యాక్టరీ ధూళి నుంచి తగ్గించడానికి చేసాము, జరిగింది. ప్లస్ కరోనా కాంబినేషన్ చేసాము. జగ్గాయపేటలో చక్రపాణి గారు కొన్ని వందల ఆవుల్ని ఆయన పోషిస్తూ పాపం ఆయన చాలా కష్టపడుతున్నారు. సో ఆయన అందరినీ కూడా చందా అడుగుతున్నాడు, ఎందుకంటే ఎవరన్నా ఉంటే కనుక చక్రపాణి గారికి ఆయన గోవులు 450 గోవులు ఉన్నాయి పాపం. అవునండి, అంత పెద్ద గోశాలను మెయింటైన్ చేయాలంటే ఆయనకి ఎంతో ఖర్చు అవుతుంది. సో ఆయనకి ఒక ట్రాక్టర్ ఏదో కొనాలంటే పాపం అక్కడంతా దున్ని పాపం గడ్డి అది కావడం కోసం, సో దానికోసం ఆయన చందా అడుగుతున్నారు. ఎవరన్నా వీలైతే జగ్గాయపేటలో ఉన్న ఆయన చక్రపాణి గారికి కాస్త హెల్ప్ చేయండి. సో తద్వారా ఏమవుతుందంటే గోశాలలు పోషించబడితే గానీ నెయ్యి రాదు, నెయ్యి రాకపోతే యజ్ఞాలు చేయలేము. అయితే ఇప్పుడు నాస్తికులకి ఏంటంటే ఇది ఒక గొడ్డలి పెట్టు, వాళ్ళు మన్ని ఏమేమో ఎక్కిరిచ్చి ఏమేమో చేసి నానా హైరాణ పడ్డారు. ఇప్పుడు ఈ యజ్ఞ ఫలితం చూసి వాళ్ళు ఏంటంటే ఎంత వంకరగా తిప్పాలో అంత వంకరగా తిప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత చెప్తున్నా వాళ్ళు అదేంటంటే వాళ్ళకు ఒక మ్యాడ్నెస్ ఉంది, వాళ్ళు సత్యాన్ని ఒప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు.
సార్ ఇది ఆధ్యాత్మికంగా చూడటమో లేదా హిందూయిజానికి ముడిపెట్టడం వల్ల వస్తున్న ముఖ్యమైన ప్రాబ్లం సార్ ఇది. దీన్ని సైన్స్ కింద చూడటం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఉమ్, దీన్ని వేదంలో చెప్పబడినంత సైన్స్, ఉమ్, ఈయన ముఖ్యంగా ఈ హోమో ప్రక్రియ అనేది ప్యూర్ సైన్స్ అని నాకు అర్థమైన తర్వాత, ఉమ్, హిందూయిజం నుంచి దాన్ని సెపరేట్ చేసిన తర్వాత నా క్లారిటీ ఉమ్. అది 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 వైదిక ప్రక్రియ, హిందూ ప్రక్రియ కాదు, అది సైంటిఫిక్ ప్రక్రియ అని అర్థమైన తర్వాత దాని మీద గౌరవం ఇంకా 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 పెరిగిందే కానీ తగ్గింది లేదు సార్. యాక్చువల్గా అయితే వాళ్ళకి అందరూ కూడా అలా చూడగలిగే యాంగిల్ తెచ్చుకున్నప్పుడే ఆ మెచ్యూరిటీ వస్తుంది సార్. యాక్చువల్గా అయితే బాగా చెప్తారు. అలా వాళ్ళకి అది రాదు, లేకపోతే అది వాళ్ళు వాళ్ళ వాళ్ళు సిద్ధంగా లేరు, సత్యాన్ని గ్రహించేందుకు సిద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో లేరు. ఇంద్రుడు అంటే ఒక దేవతని, ఒక మనిషి లాగా రూపం ఏమీ ఉంటుందని ఇలా తెలియదు అనుకుంటే వాళ్ళకి, అసలు ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా కూడా చేసేసారు, మన వాళ్ళే చేసేసారు అది. వాళ్ళకి ఏమీ తెలియకుండా కూడా చేశారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా హిందూ మతం మతం ఉండడం మూలంగా వేదాలు రక్షించబడ్డాయి, ఇంకో రకంగా సత్యం తెలియకుండా దూరం అయిపోయింది. అదే వేదం డైల్యూట్ కూడా కాబడింది సార్ దీనివల్ల. డైల్యూట్ చేశారు. ఇప్పుడు కొంతమంది మెసేజ్ పెట్టారు, ఈ పీఠాధిపతులు వీళ్ళంతా ఇట్లా హోమాలు చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు. వాళ్ళకి తెలిస్తేగా చేయడానికి. ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళకి తెలియదు ఇట్లా యజ్ఞాల ద్వారా ఇట్లా తుఫాన్లు వాటిని ఆపచ్చని వాళ్ళకి అది తెలియదు. అతివృష్టిని నివారించవచ్చు అసలు అనేది. అతివృష్టి కదా, అనావృష్టిని కూడా చేయట్లేదు కదా వాళ్ళు. అవును సార్. ఎన్నో ప్లేసుల్లో మాకు ఇక్కడ నీళ్లు లేవు, పంటలు పండట్లేదు అన్నప్పుడు వాళ్ళు అక్కడ మంచిగా హోమాలు అవి చేసి వాటిని అక్కడ మంచి వర్షాలు పట్టేట్టు చేయొచ్చు కదా. అవును సార్. మేమెందుకు చేస్తాం, గవర్నమెంట్ వాళ్ళు పిలవండి, గవర్నమెంట్ పిలవరు, మనమే చెయ్యాలి. అవును సార్. కొన్ని విలేజ్ల్లో నేను మీకు కూడా పంపించాను సార్ ఆ లింక్. కొన్ని విలేజ్ల్లో క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి వాటర్ నుంచి. ఈయన అలాంటి చోట్ల వాళ్ళు ఈ ఈ పీఠాధిపతులు వాళ్ళు వెళ్ళి అక్కడ హోమాలు చేసి ఆ వాటర్ని ప్యూరిఫై చేయడం వల్ల కొన్ని వందల వేల మంది బతుకుతారు. యాక్చువల్గా అయితే అలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ కి చాలా అద్భుతంగా ఉంటుంది సార్. యాక్చువల్గా సరే, ప్రజల అదృష్టం అట్లా ఉంది, మరి వాళ్ళ పీఠాధిపతులు వాళ్ళు ఆలోచించుకోవాలి. మనం ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటే చేస్తారండి, తెలియదు కాబట్టి చేయట్లేదండి. వాళ్ళు ఏమైనా అంటే మాకు తెలియదని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అంటారు. తెలియదు అనుకోవడం కాదు. ఇప్పుడు జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. జ్ఞానం లేకపోతే ఎట్లా ఉపయోగిస్తాడు? అది థియరిటికల్ గాను బట్టి కొట్టంతో ఆగిపోతే, అది ప్రాక్టికల్ గా ప్రజలకు అందకపోతే, వేదం అందరూ చదవాలి, వేదం అందరికీ ఉపయోగపడాలి కదా, అందరికీ ఉపయోగపడాలనే ఆస్పెక్ట్ మిస్ అయిపోతుంది కంప్లీట్. అదే అనేది అందరికి. ఇప్పుడు అందరికీ వాళ్ళు సేవ చేయాలి కదా. పీఠాధిపతులు అంటే ఏమిటి? పీఠం, ఇప్పుడు వాళ్ళ పీఠం నిలుపుకోవాలి, హిందూయిజం నిలుపాలి అంటే వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. అవును సార్. నేను ఎంతసేపు అక్కడికి వెళ్ళి నేను ఆ గుళ్ళోకి వెళ్తాను, కాస్త అభిషేకం చేస్తాను, దండలేయించుకుంటాను, యువతలకు వస్తానంటే కుదరదు. ప్రజలకి ఇప్పుడు పల్లెటూర్లలో పాపం చాలా మంది ప్రజలు పంటలు పండక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి వెళ్ళి అక్కడ హోమాలు చేసి మంచి వర్షం కురిపిస్తే ఆ నీటిలో ఉన్న స్ట్రెంగ్త్ మూలంగా పంట బాగా పండుతుంది, పురుగు లేకుండా. అప్పుడు ఆ పంట మూలంగా వాళ్ళు సుభిక్షంగా ఉంటారు. సో ఇవి చేయాలి. అంతేకాకుండా అక్కడ ఉన్న ఆవులు, గేదెలు, ఇవన్నీ కూడా, మేకలు, గొర్రెలు, ఇవి కూడా సుభిక్షంగా ఉంటాయి అక్కడ. వాటికి మంచి మేత దొరుకుతుంది, వాళ్ళు అవి మంచి ఆరోగ్యంగా ఉండి మంచి పాలు ఇవ్వటం మూలంగా మనుషులు కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు. సో ఇవన్నీ సైకిల్ ప్రాసెస్ ఇదంతా. ఒక్క యజ్ఞాలు చేయటం మూలంగా పెద్ద సైకిల్ ఇదంతా. సో అలా యజ్ఞాలు ఎక్కడ పడితే వీళ్ళు అక్కడ చేయటం మూలంగా ఋతువులకు అనుగుణంగా, ఇందాక మీరు చెప్పినట్టుగా అది ఋతువిజులు అంటేనే అర్థం అది. సో వాళ్ళు అక్కడ ఋతువులకు అనుగుణంగా వెళ్ళి హోమాలు అవి చేసుకుంటూ అక్కడున్న ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచటం మూలంగా, ఆ నేలంతా సుభిక్షంగా ఉండడం మూలంగా, వాళ్ళు ఆ పంటలు తినడం మూలంగా వాళ్ళలో అటువంటి ఉత్తమమైన గుణాలు రావడం మూలంగా ధర్మం నిలుస్తుంది. ఆరోగ్యం కూడా ఇప్పుడు క్యాన్సర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేనా, ఎన్ని జబ్బులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం తింటున్నాం, నానా చెత్త తింటున్నాం అమెరికాలో. ఇప్పుడు ఎక్కడ కూరగాయల షాప్కి వెళ్ళాము, తెచ్చాము, అవి ఎక్కడ పండినయో, ఏ మందులు వేశారో, వాటిలో ఎంత ఇంజెక్ట్ అయిందో మనకి తెలియదు. మనం ఎఫెక్ట్ అయిపోతా ఉన్నాం. మనం ఏం చేయలేకపోతున్నాం మన దాన్ని. ఇప్పుడు అది ఇండియాలో కూడా పాకేసింది సార్. ఇప్పుడు అన్నిట్లో కూడా ఇండియాలో కూడా అలాగే ఉంది. సో వాళ్ళు అక్కడ కనుక ఇప్పుడు మనకి మొన్న ఒకసారి అతను హజరత్ అనే ఒక ఆయన అక్కడ నెల్లూరు దగ్గర సేద్యం చేస్తున్నాడు. ఏది మన ఆవు ఆధారిత, గో ఆధారిత సేద్యం. ఆయన తర్వాత మన స్టూడెంట్ ఒక ఆయన ప్రవీణ్ అని ఉన్నాడు. సో ప్రవీణ్ కర్పూరం అని ఆయన కూడా చేస్తున్నాడు. అది విక్రమాదిత్య ఇప్పుడు మీరు చెప్పారు కూరగాయలతోను ఇట్లా. సో వీళ్ళందరూ ఇట్లా యంగ్స్టర్స్ అందరూ ముందుకు వచ్చి చేయటం మూలంగా మనకి ఇట్లాంటి వైపరీత్యాల నుంచి మనం కాపాడుకోవచ్చు. నిత్యము ప్రతి ఋతువుల్లోనూ పెద్ద పెద్ద యాగాలు చేస్తూ, యజ్ఞాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, రెగ్యులర్ గా చేస్తూ ఉంటే, అప్పుడు సరే అందరం మేము చేయలేము, మాకు ఉద్యోగాలు ఉన్నాయంటే కనీసము
బ్రాహ్మణ వృత్తి చేసుకునే వాళ్ళన్నా చేయొచ్చు కదా, ఉమ్, చేయాలి కదా, ఉమ్, అవునా? అవునండి. సో ఇప్పుడు క్షత్రియులు ఉన్నారు, వాళ్ళకి యజ్ఞోపవీత ధారణ ఉంటుంది. మరి ఉమ్, ఎందుకుంది యజ్ఞోపవీతం? ఎందుకుంది? ఉమ్, వైశ్యులకి యజ్ఞోపవీతం ఉంటుంది, ఎందుకుంది? ఉమ్, యజ్ఞం చేయటం కోసమే కదా. ఉమ్. చెయ్యను అంటే ఎట్లా? దాని పేరులోనే ఉంది ఆ, యజ్ఞోపవీతము, దాని ఇప్పుడు పేరులోనే అది ఉంది మరి కదా. ఉమ్. ఆ, మరి ఎట్లా చెప్తాను చెప్పండి వాళ్ళకి? పోనీ పోనీ డబ్బులు ఇచ్చి ఆ చేసే ఒక గ్రూపు ని వాళ్ళని ఫండ్ చేసి వాళ్ళు చేయించినా ఏం కూడా చక్కగా కాదండి, ఉంటుంది సార్. ఏముంది ఉమ్, ఉమ్, ప్రతి ఉమ్, వ్యాపారి కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మంచి యాగం చేసి నలుగురు పండితుల్ని పిలిపించి కూర్చోపెట్టి పెద్ద యాగం చేసి సత్కరించి పంపించి మంచి మాటలు చెప్పిస్తే జనాలు వస్తారు, అక్కడ కూర్చుంటారు, వింటారు, యాగం అటెండ్ అవుతారు, కొంచెం ప్రసాదం తింటారు, వెళ్తారు. దీని మూలంగా చాలా మంచి జరుగుతుంది. ఉమ్, సో ఇవన్నీ చేయాలి, వ్యాపారస్తులు చేయాలి, క్షత్రియులైన వాళ్ళు చేయాలి, బ్రాహ్మణుల వాళ్ళు చేయాలి. అట్లానే శూద్రులు అనబడే వాళ్ళు ఎవరైతే మాకు ఏ చదువు రాదు, మాకు ఏమీ రాదు అనుకునే వాళ్ళు కూడా ఇలా వాళ్ళని పిలిపించి చేయించుకోవచ్చు. దాని ఏముంది అక్కడ? అవును సార్. అందరికీ రావాలనే ఉంది, విద్య రావాలనే ఉంది అక్కడ. సో వేదం అందరిది, ఉమ్, అందరికి. అందరికీ. సో అది వాళ్ళు చేయగలిగితే బాగుంటుంది. సో ఇవన్నీ సార్. కూడా మనం నిజంగా ఈరోజు ఇంకా మనకి ఇప్పుడు మనకి సాయంకాలం అయింది. మన రేపొద్దున కల్లా మొత్తం వార్తలు బయటకు వచ్చేస్తాయి, ఎక్కడెక్కడ ఎంత స్పీడ్స్, ఏమేమి నష్టం జరిగింది, ఏం కష్టం జరిగింది, ఏమి మేలు జరిగింది, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు చెట్లు పడిపోకుండా ఉండవండి, మామూలు వర్షాలకే పడిపోతాయి. అలాంటిది ఇలాంటి పెద్ద సైక్లోన్ వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ అడప పడతాయి. దాన్ని అవును. పట్టుకొని ఏమి పడవన్నారు, ఏమనలేదు. అట్లా మనం ఏమన్నాం, క్లియర్గా మిటిగేట్ చేస్తాము హోమం ద్వారా. ఈ సైక్లోన్ మిటిగేట్ చేస్తాం. మిటిగేషన్ అంటే తక్కువ చేయటం స్ట్రెంగ్త్ని. అది జరిగింది. ఉమ్. ఇప్పుడు అట్లానే మీరు ఫ్లడింగ్ తీసుకొచ్చి దీనికి ఇరికిచ్చి దీనివల్ల ఫ్లడింగ్ అంతా అన్ని కొట్టుకుపోయినాయి అంటే కొట్టుకుపోవడానికి దీనికి సంబంధం లేదు. సంబంధం లేదు, ఎందుకంటే మనకి ఈ సైక్లోన్ స్పీడ్ 110 km/h గాలులు వీస్తాయి. అలాంటిది అది మనం తీసుకొచ్చి 33 దగ్గర పెట్టాం. 30 to 40లో ఉందంటే సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్. సిగ్నిఫికెంట్ రెడ్యూస్. ఎంత ఎంత రిడక్షన్ అది! వర్షం కూడా 1/4. వాళ్ళు 25 inches పడితే ఆ వర్షానికి వాళ్ళకి 5 centimeters కూడా పట్టలేదు. సో అవును అది సార్. అనేక మంది మామూలుగా క్యాన్సిల్ అయిన బస్సులు రైళ్లు వదిలేస్తే మామూలు కమ్యూట్కి ఏం పెద్ద ప్రాబ్లం అక్కడ లోకల్లో ఆపేశారు, నాకు వాళ్ళు కనపడలేదు మొత్తం సార్. ట్రాఫిక్ ఆపేశారు. ఎందుకన్నా మంచిదని ఆపేశారు. మంచిదే, ఆపేయడం మంచిదే కాదు. ఏమో ఒక నైట్ ఆపేస్తే పెద్ద నష్టం ఏముంది అక్కడ. ఆపేశారు. తర్వాత అక్కడ రోడ్ల మీద నీళ్లు పారుతున్నాయంటే మన మన వ్యవస్థ అలా ఉంది. మామూలు వర్షాలకే రోడ్ల మీద నీళ్లు పారుతాయి, మరి ఇటువంటి కుంభవృష్టిలో పడుతున్నప్పుడు పారవా నీళ్లు? అవును సార్. సో ఇవన్నీ ఏంటంటే గమనించుకోవాలి ప్రజలు. దీని మూలంగా మీరు ఒకసారి అనలైజ్ చేయండి. వాళ్ళు ఐఎండి వాళ్ళు ఇచ్చింది వార్తలు ఎలా ఉన్నాయి, ఫస్ట్లో నిన్నటి దాకా ఎట్లా ఉంది, ఇవాళ ఏమైంది. అవును సార్, ఖచ్చితంగా సార్. సార్ చాలా బాగుంది సార్. అయితే ఒక రిక్వెస్ట్ సార్, మీకు నాకు తెలియదు అది ప్రాక్టికల్గా మీ టైము చాలా ఇన్వాల్యుబుల్, సో ఐ డోంట్ నో. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే ఈ ముఖ్యంగా అతివృష్టికి సంబంధించి ఈ ఈ ఫ్రేమ్ వర్క్, వేదిక్ లో ఉన్న ఫ్రేమ్ వర్క్ ని మీరు ఇంప్లిమెంట్ చేసిన ఆ ఇంప్లిమెంటేషన్ మాన్యువల్, దాన్ని పబ్లిష్ చేయబడుతుందా, బుక్ లా రాయబడుతుందా, ప్రజలకి ఎలా అందుతుంది సార్? మోర్ పీపుల్ కి వాళ్ళకి ఎలా అందే అవకాశం ఉందా? అవకాశం ఎందుకు ఉండదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. విశేషం అంటే ఇప్పుడు మనం అడిగాము, మరి ఋతువిజులు వెంటనే రెడీ అయ్యి చేసుకున్నారు. అలా నేను అందరినీ రిక్వెస్ట్ చేశాను, ఆంధ్ర అంతా చేయండి బాబు అని రిక్వెస్ట్ చేస్తుంది. అక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మనం అందించాం ఏం చేయాలి ఇప్పుడు. అలా సైక్లోన్ కి మెటీరియల్స్ మారుతాయి, మంత్రం మారుతుంది, సిస్టమ్ మారుతుంది. ఎందుకంటే ఆ వచ్చే స్పీడ్ని బట్టి ఏ లొకేషన్లోకి వస్తుంది, అక్కడ కొండలు ఉన్నాయా, కోనలు ఉన్నాయా, నదులు ఉన్నాయా, సముద్రం ఉంది, ఎక్కడ సముద్రం నుంచి ఎంత దూరం ఉంటుంది, ఇలాంటివి కొన్ని మనము మీ ఫార్ములా నాకు కొంతవరకు తెలుసు సార్. అది నేను అఫ్ కోర్స్ నేను చెప్పకూడదు, కానీ వాటిల్లో ఆ పారామీటర్స్ అన్ని ఉంటాయని నాకు తెలుసు యాక్చువల్గా. సో అది దృష్టిలో పెట్టుకోకుండా ఊరికే అన్నిటికీ దాన్ని శాస్త్రి గారు చెప్పినట్టు పిడుక్కిను బియ్యానికి ఒకటే మంత్రం అదేటో విచిత్రమైన సామెత ఆయన చెప్తుంటారు. అట్లనే పిడుక్కి బియ్యానికి ఒకటేలాగా వేస్తే కుదరదు అది. అంటే అదే అన్న, ఇప్పుడు కొంతమంది చేరి దీనిలో రీసెర్చ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి, వచ్చి మీరు అనలైజ్ చేసి కాస్త. థ్యాంక్ యూ సార్. మీకు అట్లనే ఋతువిజులకి అట్లనే ఇప్పుడు మనందరికి ఫండింగ్ చేసిన ఈ రీసెర్చ్ ఫండింగ్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి నివేదన ఏంటంటే, మీరు ధనం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకపోతే యజ్ఞాలు మేము చేయలేకపోయేవాళ్ళం, నంబర్ 1. నంబర్ 2, మీరు మీ పేరు మీ గోత్రము మీరు పంపిస్తే
అట్లానే మీరు ఎంత అమౌంట్ డొనేట్ చేసి పంపిస్తే దాని ప్రకారం మీరేనా కాదా వెరిఫై చేసుకుందుకే అమౌంట్ మీరు మీరు ఒక రూపాయి ఇచ్చినా 1,00,000 రూపాయలు ఇచ్చినా ఎంత ఇచ్చినా కానీ దానికి సంబంధం ఉండదు. మీరు కేవలం ఏంటంటే మీ పేరు గోత్రం రాసి మీ ఇట్లా డొనేట్ చేసి ఇంత ఇచ్చారంటే అది వెరిఫై చేసుకొని నంబర్ అది వెరిఫై చేసుకొని ఆయనైనా ఇచ్చింది చేసుకొని మేము వాళ్ళ పేర్లు పంపిస్తాం అక్కడికి. పంపిస్తే వాళ్ళు వెంటనే చేస్తారు. దయచేసి ఈ వీడియో చూడంగానే నాకు ఈమెయిల్ పెట్టండి. పెడితే నేను వాళ్ళకి అక్కడ పిఠాపురంలో వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళు అక్కడ దాన్ని రేపు సాయంకాలం అంటే ఇప్పుడు 29 మార్నింగ్ అవుతుంది వాళ్ళకి. 29 సాయంకాలం చేసే హోమంలో వాళ్ళు మీ పేర్లు చదువుతారు. సార్ అట్లనే ఒక పాయింట్ నేను టచ్ చేస్తాను సార్. అదేంటంటే ఫండింగ్ లో ఆబ్వియస్లీ మనకు వచ్చే మోస్ట్ ఆఫ్ ద ఫండింగ్ చాలా తక్కువ వస్తుంది సార్. అన్ఫార్చునేట్ ట్రూత్ అది. అందులో చివరికి అడి తిరిగి మీ చేతి డబ్బులు ఎప్పుడు పడుతుంటాయి నాకు తెలుసు ఆ విషయం. ఒకటి అరా నేను కూడా హ్యాపీ టు మనము యూజువల్గా చేసినట్టుగా ప్రతిసారి లాగానే లోటు బడ్జెట్ ని మనం ఫిల్ చేస్తాము. దీనికి కూడా మనం చేయగలిగినంత మాక్సిమం చేస్తాము. అలానే ఒకవేళ బై గాడ్స్ గ్రేస్ ఫండ్స్ మోర్ వస్తే మన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో ఆ డబ్బు అక్కడే ఉంటుంది. ఇలాంటి రీసెర్చ్లకే వాటికే అది ఉపయోగపడుతుంది. కానీ ఇతర ఉపయోగం మనం ఏ ఫండ్కి ఆ ఫండే ఉంటుంది. మనం ఎప్పుడు దాన్ని టచ్ చేయము దాన్ని. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ అందరూ యూ వెరీ కూడా మచ్. మీరు మీ లొకేషన్ ఎట్లా జరుగుతోంది ఏముంది ఒకసారి చిన్న వీడియో క్లిప్పింగ్ కానీ ఏదన్నా లేకపోతే మీరు రాసిన చాలా ఈమెయిల్లో నేను అది తీసుకొని రేపు పొద్దున మళ్ళీ నేను ఈ వీడియో చేయడానికి వీలవుతుంది. ఓకేనండి. అద్భుతం సార్. కుడోస్ టు ద టీమ్. థ్యాంక్ యూ. ఓ